పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ మొంతా తుఫాన్ ఏపీ తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతూ వస్తోంది. ఏపీలోని వివిధ ప్రాంతాల్లో తీరాలకు దగ్గరగా వస్తున్న ఈ తుఫాన్ ఉధృతి భారీగా పెరుగుతూ వస్తోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఉన్న పలు జిల్లాల్లో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు కొనసాగుతున్నాయి. వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం చూస్తే తుఫాన్ ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది. మరికొన్ని గంటల్లో ఇది మరింత బలపడి ఆంధ్ర తీరానికి దగ్గరగా చేరుకునే అవకాశం ఉందని సూచిస్తోంది. ఈ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉంటే తుఫాన్ దగ్గరికి వస్తున్న కొద్దీ తీవ్రత తారస్థాయికి చేరుకుంటోంది. సముద్ర తీరాల్లో అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. దీనికి తోడు కుండపోత వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు కాకినాడ పోర్టుకు 10వ నంబర్ గ్రేట్ డేంజర్ సిగ్నల్ జారీ చేశారు. అలాగే విశాఖ, గంగవరం, భీమునిపట్నం, కళింగపట్నం పోర్టులకు 9వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అలాగే మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవులకు 8వ నంబర్ హెచ్చరిక అమల్లోకి వచ్చింది. సముద్రం అల్లకల్లోలంగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు సముద్రయానానికి వెళ్లవద్దని అధికారులు కఠిన ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అలాగే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు తీర ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచబడ్డాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ దత్తు కాకినాడ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. స్వామి, ఏం జరుగుతోంది? ఓవరాల్గా చూస్తే కనుక ఈ సాయంత్రానికో ఈ రాత్రికో కూడా తుఫాను తీరం దాటవచ్చు కాకినాడ సమీపంలో అంటున్నారు. ప్రస్తుతానికి వాతావరణం ఎలా కొనసాగుతోంది? వాతావరణ శాఖ అధికారుల పోడ్కాస్ట్ ఎలా ఉంది? రమణ, కాకినాడ జిల్లా వ్యాప్తంగా వాతావరణం అయితే కనుక ప్రశాంతంగా ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి అయితే కనుక వర్షం లేదు. పొడి గాలులు గాలుల తీవ్రత అయితే మాత్రం దగ్గర దగ్గర విండ్ పవర్ 60 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్టు మనకి వాతావరణ శాఖ చెప్తున్న అంచనాల ప్రకారం తెలుస్తోంది. ప్రస్తుతానికి అయితే కనుక మనం ఒక రైల్వే స్టేషన్ లో ఉన్నాం. పిఠాపురం రైల్వే స్టేషన్. ఇది తీవ్ర రద్దీగా ఉండే రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ అంతా కూడా నిర్మానుషంగా మారింది. దీనికి కారణం ఏంటంటే ఈ మంతా తుఫాన్ నేపథ్యంలో పలు రైళ్లు, చాలా రైళ్లు రద్దు చేశారు. ఈ టైంకి రకరకాల ట్రైన్స్ అన్ని కూడా ఈ యొక్క స్టేషన్ అంతా ప్రేక్షకులతో నిండుకుని కిటకిటలాడుతూ ఉండేది. ప్రస్తుతం అయితే కనుక చాలా ప్రశాంతంగా ఉంది. రైళ్లన్నీ రద్దు చేయడానికి గల కారణం దీనికి సంబంధించి మరోవైపు చూసుకుంటే కనుక జిల్లా వ్యాప్తంగా మరికొద్ది గంటల్లో తుఫాను తీరం దాడుతుందని చెప్పి వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయింది. అలాగే స్కూళ్లను రద్దు చేసింది. తీర ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి, పునరావాస కేంద్రాలకి తరలించింది. మనం ఒకసారి చూడొచ్చు. ఇప్పుడు కాకినాడ నుంచి మచిలీపట్నం వరకు ఉన్న ప్రాంతంలో తీరం దాటుతుందని మనకి అంచనా ఉంది. వాతావరణ శాఖ IMD, ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ చెప్తుంది అంటాం. అయితే 1996 లో కూడా ఒక తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ కాకినాడ మధ్య తీరం దాటింది, కాకినాడ కోన మధ్య దాటింది. అప్పుడు వీరంతా ఆ తీరాన్ని, ఆ యొక్క తుఫాన్ని ఎఫెక్ట్ చేసిన పీపుల్. సార్, మీరు 1996 లో తుఫాన్ చూసారా? అప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉంది? ఇప్పుడు చాలా విపరీతమైన గాలులు గడ వచ్చింది. చాలా మంది అలకల్లోలం అయిపోయింది. పునరావాస కేంద్రాలు కూడా గవర్నమెంట్ తీసుకుందండి. ఇప్పుడు అదే విధంగా కూడా ఎప్పుడు కూడా చాలా విపరీతమైన గాలులు, వర్షాల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మెయిన్ పవర్ కట్ అయిపోయిందండి. ఉదయం నుంచి ఇప్పుడు వరకు కూడా పవర్ లేదు. చాలా చోట్ల చెట్లు పడిపోయింది. చెట్లు వల్ల పడిపోయిన వల్ల కరెంట్ సప్లై అంతా ఆగిపోయిందండి. మంచినీళ్ళు లేక, మామూలు వాటర్ లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. సార్, మీ దగ్గరకు వస్తాను. ఒకసారి స్టేషన్ మాస్టర్ మన దగ్గర అందుబాటులో ఉన్నారు. పలు రైళ్లు రద్దు అయ్యాయి. దానికి కారణం ఏంటి అన్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ రైలు రద్దు అయ్యాయి, ఎంతవరకు రద్దు అయ్యే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పిఠాపురం రైల్వే స్టేషన్ సంబంధించి స్టేషన్ మాస్టర్ మన దగ్గర అందుబాటులో ఉన్నారు. సార్, ప్రస్తుతానికి అయితే కనుక ఏ రైలు రద్దు అయ్యి ఎంతవరకు ఎన్ని రోజుల వరకు రద్దు అని చెప్పేసి సమాచారం ఉంది దగ్గర. ముఖ్యంగా ఆల్రౌండ్ ట్రైన్స్ అయితే మన దగ్గర ముఖ్యంగా ఆల్రౌండ్ ట్రైన్స్ ఈస్ట్, కొనార్కు, ఎల్టీటీ, మచిలీ, రాయగడ, నెక్స్ట్ మార్నింగ్ కాకినాడ విశాఖపట్నం ముఖ్యంగా క్యాన్సిల్ చేయడం జరిగింది ఇవాళ ఒక్క రోజుకి. రేపు మామూలుగా యథావిధిగా నడుస్తాయి. తర్వాత హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా ఎమర్జెన్సీ అవసరం అయితే దానికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎమర్జెన్సీ నెంబర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. క్యాన్సిలేషన్ అయితే ఇవాళ మట్టుకే, రేపు నుంచి యథావిధిగా నడుస్తాయి. అంటే తుఫాన్ రాత్రికి తీరం దాటి ఏమైనా విపత్కర పరిస్థితి నిలబడితే క్యాన్సిలేషన్ కొనసాగించే అవకాశం ఉందంటారా, పొడిగించే అవకాశం? అది ఎమర్జెన్సీ అయితే కనుక దాన్ని ఎక్స్టెండ్ చేస్తారు క్యాన్సిలేషన్. ప్రస్తుతానికి క్యాన్సిలేషన్ అయితే ఇవాళ ఒక రోజు. అంటే మన విశాఖ వాల్తేరు డివిజన్ సంబంధించి ఎన్ని రైళ్లు మీకున్న అంచనా బడికి క్యాన్సిల్ అయ్యాయి? మాకున్న దాని ప్రకారం అప్ 20, డౌన్ 20, టోటల్ 40 ట్రైన్స్ క్యాన్సిల్ చేశారు. మన దగ్గర హాల్టింగ్ ఉన్న ట్రైన్స్ 6 ట్రైన్స్, అప్ 6, డౌన్ 6, టోటల్ 12 ట్రైన్స్ క్యాన్సిల్ చేయడం. మొత్తానికి రైల్వే శాఖ అధికారులు చెప్తున్న సమాచారం కనుక ఇది పరిస్థితి. ఇప్పుడు మనం లోకల్ పీపుల్ ఉన్నారో, ఎవరైతే 1996 తుఫాన్ ని ఫేస్ చేసినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వారిని అడిగితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి అయితే కనుక రైల్వే శాఖ అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారం రమణ మీరు చూశారు కదా, ప్రస్తుతం అయితే కనుక మొత్తం 40 ట్రైన్స్ వరకు రద్దు చేసామని చెప్తున్నారు. సార్ చెప్పండి, మీరు 1996 తుఫాన్ లో మీరు మీకు స్వయంగా అనుభవం ఉందన్నారు కదా, అప్పుడు ఏ టైంలో వచ్చింది, ఎలాంటి పరిస్థితులు తలెత్తాయి? అప్పుడు చాలా విపరీతమైన వర్షాలు కట్ట వచ్చి చూస్తాయండి. సముద్రం కూడా చాలా అల్లకొలం అయిపోయింది. అది ఏ టైం అండి? ఏ టైంలో అంటే టైము అంటే డే టైం వచ్చిందండి. చాలా మంది కూడా చాలా విపరీతమైన ఇబ్బందులు పడ్డారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా జరిగింది. అదే పునర్వసరం కాకుండా ఇప్పుడు మన గవర్నమెంట్ తీసుకున్న అభిప్రాయం ప్రకారం ఏంటంటే అండి, ఎక్కడికడికి 12,000 మంది సెక్యూరిటీని పెట్టి ప్రతి చోట కూడా ఎక్కడ కూడా ఉప్పాడ కానీ, మన కొత్తపల్లి కానీ, పిఠాపురంలో కానీ, ఎక్కడ వేరే చోట్ల అన్ని చోట్ల కూడా అండి చాలా మంది చాలా బాగా చక్కగా చేస్తున్నారు. గవర్నమెంట్ పరిపాలన చాలా బాగుందండి. పిఠాపురం అయితే పవన్ కళ్యాణ్ ప్రతిసారి కూడా ప్రతి టైంకి లైవ్ లో ఉండి అందరికీ కూడా సూచనలు ఇచ్చి ఎక్కడ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూడమని అందరికీ కూడా అండి ఆదేశాలు చేయడం జరిగిందండి. అంటే రాత్రి 9, 10, 11 ప్రాంతంలో ఈ మంతా తుఫాన్ తీరం దాడుతుందని చెప్పి మనకు అంచనా ఉంది. మీరు ఒక తుఫాన్ ని ఫేస్ చేసిన వ్యక్తిగా ప్రజలకు ఇచ్చే సూచన ఏంటంటారు మీరు? ఇప్పుడు అందరూ కూడా అండి జాగ్రత్తలు తీసుకోవాలండి. మెయిన్ ఏంటంటే ఇళ్ళ నుంచి బయట రాకూడదు, చిన్నపిల్లలు కూడా బయట రాకూడదు, ప్రయాణాలు చేయరాదు. దానివల్ల ఏంటంటే కొంచెం ఇబ్బందులు తలెత్తండి. ఈ ఒక్కరోజు మనం ఆగితే దీని ప్రభావం 12 గంటలు 14 గంటల వరకు ఉండొచ్చు. తీరం ఇవాళ దాటిపోద్దండి. దీనికి ఏంటంటే మనం చాలా జాగ్రత్తలు చూసుకోవాలి. పెద్దలు కూడా పిల్లలకి సూచనలు ఇచ్చి బయటకు వెళ్ళకుండా చూసుకోవాలండి. మొత్తానికి అయితే కనుక ఇది 1996 తుఫాన్ ఫేస్ చేసిన వారు అయితే కనుక చెప్తున్న సూచనలు అయితే కనుక ఇది రమణ. ప్రస్తుతానికి అయితే కనుక జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ఉంది. ఎన్డీఆర్ఎఫ్ దళాలు, ఎస్డీఆర్ఎఫ్ దళాలు, అలాగే ప్రత్యేక భద్రతా దళాలు 135 మంది గజయితగాల్ని మోహరించారు. మధ్యాహ్నం వరకు ఉన్న అంచనా ప్రకారం అయితే కనుక కాకినాడ వద్ద తీరం దాడుతుందని చెప్పి అంచనా ఉంది. అయితే మన గ్రాఫ్ చూస్తుంటే ఏదైతే గతంలో చూసుకుంటే కనుక ఈ తుఫాన్లు వచ్చినప్పుడు శాటిలైట్ పిక్చర్స్ ఏది ఉండి ఆ పిక్చర్ ఆధారంగా తుఫాన్ యొక్క కన్ను గీత ఏ విధంగా ఉన్నదన్నది అంచనా వేసేవారు. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ మనం రాడార్ వ్యవస్థ అభివృద్ధి చెందడం, దాంతో నిమిషానికి సెకండ్ కి కూడా దాని దిశ ఏ విధంగా ఉందన్న విషయం తెలిసిపోతుంది. ప్రస్తుతం అయితే కనుక నిన్న మధ్యాహ్నం వరకు అంచనా వరకు అయితే కనుక కాకినాడ వద్ద తీరం దాడుతుంది. అయితే ఆ గ్రాఫ్ కొద్దిసేపటి క్రితంగా మనం పరిశీలిస్తే మచిలీపట్నానికి, అమలాపురానికి మధ్య ఆ తీరం దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇక్కడ మరో కోణం ఉంది. మిగతా భౌగోళిక పరిస్థితికి కాకినాడ దగ్గర ఉన్న సముద్రం భౌగోళిక పరిస్థితికి వ్యత్యాసం చాలా ఉంది. యాక్చువల్ గా తుఫాన్ కనుక ల్యాండ్ అయ్యే సమయంలో నీటిలోంచి భూమి మీద ఒక్కసారి తుఫాను భూమిని తాకినప్పుడు వేగంగా గాలి రూపంలో బయటకు వెళ్తూ ఉంటుంది. దాని కారణంగా భారీ ఎత్తున వర్షాలు పడుతూ ఉంటాయి. దాంతో వీచే ప్రచండ గాలులకి రేకుల షెడ్లు కావచ్చు, లేకపోతే పాత భవనాలు, చెట్లు వంటివి విద్యుత్ స్తంభాలు కూలిపోతూ ఉంటాయి. అయితే కాకినాడలో ఉన్న పరిస్థితి క్వైట్ డిఫరెన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కాకినాడకి సముద్రంలో ఒక 12 కిలోమీటర్ల దూరంలో హోప్ ఐలాండ్ అని చెప్పి ఒక ఆశల దీవి అంటారో ఆ ఐలాండ్ కారణంగా కాకినాడ ఇప్పటి వరకు రక్షించబడుతూ వచ్చింది. ఏదైతే తుఫాన్ ఒకవేళ కాకినాడ దగ్గర తీరం దాటి అవకాశం ఉంటే కనుక ఫస్ట్ అక్కడ ల్యాండ్ అవుతుంది, ఆ భూమి తగులుతుంది. ఆ తుఫాన్కి భూమి తగిలినప్పుడు శరంగా ముందుకు వస్తుంది. అదే సందర్భంలో జస్ట్
భూమి కేవలం 4 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. 4 కిలోమీటర్ల వెడల్పు దాటిన తర్వాత మళ్ళీ వాటర్ తగ్గుతుంది, సముద్రం తగ్గుతుంది. అప్పుడు దాని దిశను మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇలాగ గతంలో కూడా పలు సందర్భాలు తుఫాను కాకినాడ వద్ద తీరం దాటడానికి వచ్చి దిశను మార్చుకునే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. దాని తర్వాత అది ఒరిస్సా వెళ్ళిపోవడం, పశ్చిమ బెంగాల్ వెళ్ళిపోవడం, ఇలా రకరకాల సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం అయితే కనుక ఈ మంతా తుఫాన్ ఏదైతే ఉందో అది ప్రస్తుతం కాకినాడ వద్ద తీరం దాటుతున్నారు. ఇప్పుడున్న గ్రాఫ్ ప్రకారం యానం నుంచి అటు మచిలీపట్నం మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో ఇది సముద్రంలో చాలా సేపు వెయిట్ చేసి ఉండడం, దాని వేగం తీవ్రత తక్కువగా ఉండడంతో మరింత పెను తుఫానుగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అది ఖచ్చితంగా నిజం. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి 60 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తున్నాయి. ఈ మాత్రం కొద్దిపాటి గాలులకే చాలా చోట్ల చెట్లు పడిపోవడం జరిగింది. విద్యుత్ వ్యవస్థ, కమ్యూనికేషన్ వ్యవస్థ, టెలిఫోన్ కమ్యూనికేషన్ వ్యవస్థ వంటి ప్రచార మాధ్యమాలకు చాలా పెద్ద ఎత్తున తీవ్ర ఆటంకం నడుస్తోంది. జిల్లా వ్యాప్తంగా, కాకినాడ జిల్లా వ్యాప్తంగా, అలాగే కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుండి కూడా కరెంట్ లేదు. ఈ కరెంట్ ఎప్పుడైతే లేదో త్రాగునీటి అవసరాలకి చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మరోవైపు పేషెంట్స్ ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, వారందరికీ కరెంట్ లేకపోతే రకరకాల ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కూడా హాస్పిటల్స్ లో ఉన్నటువంటి ఎమర్జెన్సీ కేసులు తప్ప మిగతా సాధారణ కేసులను ట్రీట్ చేయొద్దని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రికి ఆల్రెడీ హుకుం జారీ చేసింది. అత్యవసర పరిస్థితి ఉన్న కేసులో జాయిన్ చేసుకోండి. మిగతా ఒకవేళ కనుక ఈ తుఫాను తీరం దాటేటప్పుడు ఏర్పడిన పరిస్థితుల కారణంగా ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే కనుక వారిని జాయిన్ చేసుకోవడానికి, వారి ట్రీట్మెంట్ ని ట్రీట్ చేయడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ముందుగానే హుక్కు జారీ చేయడం జరిగింది. అలాగే ఈ రిహాబిలిటేషన్ సెంటర్స్ ఏదైతే పునరావాస కేంద్రాలు ఉన్నాయి, వాటిలో ఉన్న వారందరికీ, తీర ప్రాంతంలో ఉన్న వారందరికీ ఇప్పటికీ 30,000 మందిని తరలించారు. 175 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో శుభ్రమైన ఆహారం అందించడంతో పాటు పునరావాస కేంద్రానికి వచ్చి తర్వాత ఇంటికి వెళ్ళిపోతున్న కుటుంబానికి 3,000 రూపీస్ తో పాటు 20 బియ్యం కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ఇచ్చింది. ఈ నేపథ్యంలో వారందరూ కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే కనుక వాతావరణం ప్రశాంతంగా ఉన్న ప్రజలు మాత్రం భయం గుప్పిట్లో జీవిస్తారని చెప్పొచ్చు. రమణ. ఓకే, థ్యాంక్ యూ దత్తు.